అందరికీ నమస్కారం. శ్రీమాత నమః. తులారాశి వారికి జూన్ 16, 17, 18, 19 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో కొత్త దారులను తెరుచుకోబోతున్నాయి. గతంలో ఎన్నో ఆలోచనలు, సందేహాలు మధ్యలో మెదిలినప్పటికీ ఇప్పటికీ ఒక కొత్త శక్తి మీలో ఉదయించబోతుంది. ఈరోజు మీరు చేయబోయే ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క మాట మీకు ఒక కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది. మన జీవితంలోనే కొన్ని రోజులు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మారుతాయి. అలాంటి విశేషమైన రోజులు ఈ జూన్ 16, 17, 18 తేదీలలో మీకు ఈరోజు సమతుల్యతతో ఆలించండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ రోజులు ఎలా ఉంటాయో, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఈ రోజులు మీకు ఎన్నో అవకాశాలు, కొత్త అనుభూతులు ఇచ్చే రోజుగా కావడం ఖాయం. ఈ ఆలోచనలు సానుకూలంగా ఉంచుకోండి. నిరాశలు కాదు, ఆశతో ముందుకు సాగండి. ఈ రోజుల్లో ఎదురయ్యే ప్రతి మార్పును ఒక మంచి అవకాశంగా చూడండి. ప్రతి చిన్న విజయాన్ని జరుపుకుంటూ కొత్త గమ్యాలను చేరుకోండి. ప్రతి ఉదయం మీకు చెప్పుకోండి, నేనేం సాధించలేదు కాదు, నేను ముందుకు సాగుతాను. జీవితంలో ఈ రోజులు ఒక మధురమైన అడుగుగా మిగిలిపోవాలి. ప్రేమతో, ధైర్యంతో, సంతోషంతో జీవించండి. తులారాశి వారి వ్యక్తిత్వం. తులారాశి వారు గొప్ప కళాప్రియులు, సౌందర్యాన్ని ఆస్వాదించేవారు. వారు జీవితం అంటే ఒక అందమైన సమతుల్యత కావాలి. ఎవరికి హాని చేయకుండా అందరితో హృదయపూర్వకంగా, దయతో, ప్రేమతో మెదలడం మీ ప్రధాన లక్షణం. సత్యనిష్ట, సామరస్యాన్ని మించుకునే తత్వం కలిగి ఉంటారు. మరి ఎప్పుడు న్యాయబద్ధంగా, బలమైన తర్కంతో, సున్నితమైన భావోద్వేగాలతో వ్యవహరిస్తారు. ఒక పని చేపడితే దానిలో సరిగ్గా సమతుల్యత సాధించడంలో వీరికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని శాంతంగా, చొరవగా, చక్కని చర్చ ద్వారా పరిష్కరించుకునే శక్తి ఉంటుంది. సాధారణంగా మనసులో చప్పుడు లేని వ్యక్తులు. అందరినీ ఒప్పించే నిగూఢ శక్తి, మాటల శక్తి, అందమైన భావ వ్యక్తీకరణ వీరిలో ఉంటుంది. తులారాశి వారి గొప్ప గుణంలో ఒకటి వినయం. ఏ స్థితిలోనూ అహంకారం వారిని ముడివేయదు. వారు ఎంతో సహనంతో, కలిసిమెలిసి, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. సృజనాత్మకత వీరి హృదయపు భాగం. ఏ చిన్న విషయాన్నైనా కొత్తగా ఆలోచించి అందంగా తీర్చిదిద్దడంలో మీరు ముందుంటారు. ప్రతిభ వీరికి సహజం. తులావారు మంచి నాయకత్వ లక్షణాలను, న్యాయబోధ, మానవతా దృష్టి కలిగి ఉంటారు. అలాగే కళా రంగాల్లో, మీడియా, ఫ్యాషన్, సౌందర్య సంబంధిత రంగాలలో చాలా మెరుస్తారు. ఇంకా తీవ్రమైన శ్రద్ధ, వివేకం, మనోధైర్యం వీరిని ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుకు నడిపిస్తాయి. తులావారు సాధారణంగా బహుముఖ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఒకవైపు శాంతియుతంగా ఉండగా, మరోవైపు ధైర్యంగా తగిన నిర్ణయాలు తీసుకునే గుణం ఉంటుంది. వారు ఎప్పుడూ సరైన సమతుల్యత, సమచిత్త దృక్పథం కోసం ప్రయత్నిస్తారు. ఒక సమస్య వచ్చిందంటే తొందరపడకుండా అందరినీ ఆలోచింపచేసేలాగా పరిస్థితిని సమీక్షించడం, దానికి సరైన మార్గం చూపించడం వీరికి ప్రధాన ప్రత్యేకత. చక్కటి మాటలు, హాస్యపు ధోరణి, కవిత్వాన్ని ప్రేమించడం, నాటకీయతను ఆస్వాదించడం వీరి స్వభావానికి ఉన్నతాన్ని ఇస్తుంది. వారి స్నేహాన్ని, బంధాలను ఎంతో ఆదరిస్తారు. ఎప్పటికప్పుడు వారి పరిసరాల వారికి సంతోషాన్ని, సహాయం అందించాలనే తపనలో ఉంటారు. వ్యాపారం మరియు వృత్తి. తులారాశి వారు వ్యాపార రంగంలో చక్కటి భావన శక్తితో, నైపుణ్యంతో ముందుకు సాగుతారు. తమ దృష్టిని ఎప్పుడు కూడా కొత్త అవకాశాలపైన ఉంచుతారు. కస్టమర్ అనుభవాన్ని, వినియోగదారుల సంతృప్తిని ముందుగా పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల ఫ్యాషన్, డిజైన్, ప్రచార రంగం, వైద్య రంగం, ప్రభుత్వ సేవలు, హోటల్, టూరిజం, మీడియా వంటి రంగాలలో గొప్ప విజయాన్ని సాధించగలరు. తమ మాటల శక్తితో, పోషకంగా మేలే తత్వంతో పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చుకోగలరు. తులావారు వ్యాపారంలో సూక్ష్మంగా చూసుకొని నమ్మకంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మరియు కుటుంబం. తులావారు ఆరోగ్యంలో సాధారణంగా బాగానే ఉంటారు, కానీ మానసిక స్థితి మరియు హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారికి చర్మ సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు, తలనొప్పులు, బరువు పెరగడం, మెడ నొప్పులు వంటివి ఉండే అవకాశం ఉంటుంది. వారు ఎప్పటికప్పుడు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, మెదడు ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. తులావారు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆస్వాదించాలి అంటే ఒత్తిడిని తగ్గించడం ముఖ్యమైన పని. తులావారు కుటుంబానికి గొప్ప సంగీతులు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కుటుంబాన్ని రక్షించడంలో ఆత్మీయంగా, పోషకంగా, అందరికీ మద్దతుగా ఉండడం వీరి తత్వం. తమ పిల్లలపైన, జీవిత భాగస్వామిపై, పెద్దలపై అమితమైన ప్రేమ చూపిస్తారు. కుటుంబంలోని శాంతి, అనుబంధం
ఆహ్లాదకర వాతావరణం ఉండడమే వీరి మొదటి లక్ష్యం. వివాదాలను ఎప్పుడూ శాంతియుతంగా పరిష్కరించాలని తపన ఉంటుంది. పండుగలు, పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలలో అందరినీ ఒకచోట చేర్చడానికి తులావారు ముందుంటారు. ఉద్యోగం రంగంలో తులావారు బలమైన కమ్యూనికేషన్ స్కిల్స్, సంఘటన నిర్వహణ, కస్టమర్ల రిలేషన్స్, నాయకత్వ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వారు న్యాయవాదులు, రాజనీతిజ్ఞులు, కళాకారులు, యాంకర్లు, హోటల్ మేనేజ్మెంట్లు, మీడియా పర్సన్స్, పబ్లిక్ రిలేషన్స్ వంటి ఉద్యోగాలలో ఉత్తమంగా రాణించగలరు. వారెప్పుడు తమ పనిలో శ్రద్ధ, వివేకం, అభిరుచి చూపిస్తారు. ఎటువంటి ఒత్తిడిలోనూ సమతుల్యత కోల్పోరు మరియు సహచర్యులు వీరి స్వభావానికి మించిపోతారు. తమ మాటల వల్ల, కర్తవ్య నిబద్ధత వల్ల మిత్రులను కలుపుకునే శక్తి ఉంటుంది. జూన్ 16 సోమవారం ఈరోజు ఎలా ఉంటుంది? జూన్ 16 సోమవారం తులారాశి వారికి ఒక ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎదిగే దినం. ఉదయం లేవగానే మిమ్మల్ని ఆలోచింపలో కొంచెం కలవరపడి చేయగల సమస్యలు తలెత్తవచ్చు. కానీ మీలో సహజంగా ఉండే సమతుల్యత గుణం వల్ల మీరు చక్కగా వాటిని గమనించి మౌనంగా పరిష్కరించబడతారు. ఈరోజు పరిచయాలు కొత్త అవకాశాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు వేసిన మిత్రత వలయాలు నేడు మీకు ప్రయోజనాన్ని తీసుకొస్తాయి. ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి ధైర్యవంతమైన సహాయం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూసుకుంటే కొత్త ప్రమాదాల వాతావరణం కనిపించిన మీరు విశ్లేషణ చేయడంలో కనుకే తప్పం వల్ల సరైన నిర్ణయం తీసుకుంటారు. ఒక పెద్ద ఖర్చు సమీపంలో ఉండవచ్చు. దాన్ని ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొంటే భవిష్యత్తుకు మంచిది. వ్యవసాయ రంగం, వ్యాపారం, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు కొత్త ఒప్పందాల గురించి ఆలోచించండి. ఒకసారి అవగాహన పెంచుకుంటే మీకు దశల వారీగా ప్రయోజనం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి ఈరోజు కొత్త ఉత్తేజకరమైన మార్పు ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంస అందుతుంది. అదే మీకు ఒక అవకాశాన్ని తెలుస్తుంది. కొత్త బాధ్యతలు ఒప్పుకోవడానికి సంసిద్ధంగా ఉండండి. ఇది మీ పనితీరును మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. కుటుంబ విషయాలలో తులావారు నేడు ప్రేమను, అనుబంధాన్ని మరింతగా పంచుకుంటారు. ఒక కుటుంబ సభ్యుని ఆరోగ్య సంబంధిత సమస్య తలెత్తవచ్చు. కానీ మీరు వారి పక్కన ఉండడం వల్ల వారికి మానసికంగా మంచి శక్తి అందుతుంది. పిల్లలతో గడిపే సమయం మీకు కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. మిత్రులతో గడిపే సమయాన్ని ఎక్కువగా ఆస్వాదించండి. పాత స్నేహితుల నుంచి కొత్త మంచి సర్ప్రైజ్ కూడా అందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. అధిక తలనొప్పులు, ఒత్తిడి వల్ల వచ్చే అలసటలు అధికంగా ఉండవచ్చు. ఉదయమే ప్రాణాయామం, సులభమైన యోగా వంటివి చేసినట్లయితే ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. నీటిని ఎక్కువగా తీసుకోవడం ఈరోజు తప్పనిసరి. చర్మ సంబంధిత సమస్యలు, చిన్న అలర్జీలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే జాగ్రత్త తీసుకోండి. ఈరోజు ఓ మంచి సందేశాన్ని మీకు నేర్పించగలదు. శాంతియుతమైన మనసు, విశ్లేషణాత్మకమైన దృష్టితో ఎదిగే ప్రయత్నం చేయండి. మీకు ఎదురయ్యే ప్రతి కొత్త పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకునే శక్తి మీలో ఉంది. సాయంత్రం సమయానికి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. ఏదైనా ఒక పెద్ద సమస్యకు అనూహ్యంగా పరిష్కారం దొరకవచ్చు. ఇది మీపైన మరింత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. పలు రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించగలుగుతారు. సృజనాత్మకతకు మంచి స్థలం లభిస్తుంది. మిగతా వారిలో మీరు ఒక ప్రేరణాత్మక వ్యక్తిగా నిలబడతారు. ఈ రోజున కార్యక్షేమత పెరుగుతుంది. ఉదయం మొదలైన ఆలోచనలు మధ్యాహ్నానికి వెలుగు తెరుస్తాయి. మీలో ఉన్న నిర్ణయకత మరింత పెరుగుతుంది. ఒక మంచి పరిచయం లేదా ఒక కొత్త అవకాశాన్ని గమనించండి. ఇది మీ భవిష్యత్తుకు కీలకంగా మారుతుంది. ఈరోజు ముగింపు సమయంలో మీరు ఒక మంచి ఆత్మసంతృప్తిని పొందుతారు. ఈరోజు ఏమి నేర్చుకున్నాను, ఎంతగా ఎదిగాను అనే భావన మీలో సంతోషాన్ని, సంతృప్తిని పరుస్తుంది. ఇలా చూస్తే జూన్ 16వ తేదీ మీ జీవితంలో మరో కీలకమైన అడుగు వేయించడానికి ఎంతో సహాయపడుతుంది. జూన్ 17 మంగళవారం కొత్త ఆరంభాలకు అనుకూలం. జూన్ 17 మంగళవారం తులారాశి వారికి కొత్త ఆరంభాలకు అత్యంత అనుకూలమైన రోజు. ఈ రోజున సృజనాత్మక శక్తి నేడు గరిష్టంగా పనిచేస్తూ గత కొన్ని రోజులుగా మీరు వేసుకున్న ప్రణాళికలకు నేడు సుభిక్షమైన ప్రారంభం ఏర్పడుతుంది. ఉదయం మిమ్మల్ని ఒక స్ఫూర్తిదాయకమైన వార్త ఉత్సాహపరుస్తుంది. కొత్త కాలం నుండి ఎదురు చూస్తున్న సందర్భం కనబడుతుంది. మీలో ఉన్న సహజమైన మాటల బలాన్ని ఉపయోగించుకోగలిగితే ఇతరులను ఆకర్షించడంలో అసాధ్యమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక విషయాలలో సన్నాహత చూసి కార్యాచరణ ప్రారంభమవుతుంది. పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే నేటి రోజు గమనించి సూచనలుగా ముందుకు సాగండి. ఒక పెద్ద కొలాబరేషన్ లేదా పార్ట్నర్షిప్ దిశగా చర్చలు జరగవచ్చు. వివాహితుల వారికి వారి జీవిత భాగస్వామితో కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఒకరి మనసు వారు చదవగడం వల్ల సత్సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ఈరోజు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది.
ఒకరి మీద ఒకరికి నమ్మకం గలపరిచే సందర్భం జరుగుతుంది. గతంలో చిన్న చిన్న విభేదాలు సమసిపోవచ్చు. ఉద్యోగ రంగం గురించి చూస్తే పని ప్రతిభను మేనేజ్మెంట్ గుర్తించడానికి మంచి అవకాశం వస్తుంది. ఒక ప్రాజెక్టులు మీ క్రియేటివ్ దృష్టి, ధైర్యమైన ఆలోచనల ద్వారా గొప్ప ఫలితాన్ని అందిస్తారు. ఇదే మీ కెరియర్లో కొత్త మైలురాయి అవుతుంది. తులారాశి ఉద్యోగస్తులు ఈరోజు నాయకత్వం చూపించాల్సిన అవసరం ఉంది. మీ మాటలతో బృందాన్ని ఒక చోట చేర్చే శక్తి ప్రలిస్తుంది. ఆయన సున్నితమైన భావోద్వేగాల ద్వారా ఇతరులకు మనోబలం అందించగలుగుతారు. వ్యాపారస్తులకు ఇది కొత్త ఒప్పందాల ప్రారంభోత్సవ దశ. మంచి కాంటాక్ట్ లేదా కొత్త క్లయింట్ మీ వైపు మళ్ళీ అవకాశం ఉంది. సాయంత్రం సమయానికి ఒక చక్కటి లాభదాయకమైన వార్త వింటారు. ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్పై మరింత శ్రద్ధ పెట్టండి. ఖర్చులు పరిశీలించాలి. కొన్ని ఆవశ్యకమైన పెట్టుబడులు మీకు భవిష్యత్తులో మరింత ఫలితాలను ఇస్తాయి. కుటుంబ విషయాల పరిచయాలు మరింత బలపడతాయి. వృద్ధులతో గడిపే సమయం జ్ఞానాన్ని మరియు ధైర్యాన్ని పెంచుతుంది. పాత మిత్రుల నుంచి ఒక ఆశ్చర్యకర సందేహం వస్తుంది. మీ సామాజిక సంబంధాల వలయం విస్తరిస్తుంది. పిల్లల విషయంలో ఒక అద్భుతమైన విజయాన్ని చూడగలరు. వారి అభ్యాసంలో లేదా ఒక ప్రత్యేక రంగంలో వారు పురస్కారాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. వారికి ఆత్మవిశ్వాసం నింపే మాటలు చెప్తే వారు మరింత స్ఫూర్తిదాయకంగా ఎదుగుతారు. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగా ఉండే రోజు. ఉదయం నుంచే ఉత్సాహాన్ని కలిగించే వాతావరణం ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అలసట వస్తుంది. కాఫీ లేదా ఎక్కువగా టీ తాగండి. మొదలుగా నెమ్మదిగా సహజమైన పానీయాలు, నీరు త్రాగండి. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చెడు గాలి ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి. రాత్రి సమయంలో నిద్ర పూర్తి చేసుకోండి. అది మీ మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుంది. ఈరోజు ఒక ముఖ్యమైన సూత్రం నేర్పుతుంది. తమ పైన తన విశ్వాసం ఉన్నవారే ప్రపంచాన్ని మార్చగలరు. మీ ఆలోచనలో ధైర్యం, మాటలు నమ్మకం, చర్యలు స్థిరత్వం ఉంటే మీరు ఏ సమస్యనైనా ఎదుర్కోగలరు. రాత్రి వేళ ఒక చక్కటి ఆత్మసంతృప్తితో మీరు ఈ రోజున ముగిస్తారు. ఈ రోజున జీవితం ఇంకొంచెం కొత్తదిగా మారింది అనే భావన మీలో ప్రేరణ నింపుతుంది. జూన్ 18 బుధవారం అదృష్టాన్ని ఆహ్వానించే రోజు. జూన్ 18 బుధవారం తులారాశి వారికి ఆశ్చర్యకరమైన మార్పును తలెత్తే అవకాశం ఉంది. ఉదయం నుంచి మీలో ఓ విశేషమైన ఉత్సాహం పుట్టుకొస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదురుచూకున్న మానసిక బరువు ఇప్పుడు తగ్గుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఒక కొత్త సంకల్ప శక్తితో ముందుకు సాగుతారు. ఈరోజు మీరు అవకాశాలను ఆకర్షించగలరు. ముఖ్యంగా సంప్రదింపులు, చర్చలు జరిగే వ్యక్తులపై మీరు బలమైన ప్రభావాన్ని చూపుతారు. ఆర్థిక విషయాలలో ఒక గొప్ప మలుపు తిరిగే రోజు. మీరు బాగా కృషి చేసిన ప్రాజెక్టు ఫలితంగా ధనప్రాప్తి ఉండవచ్చు. పాత బాకీలు, పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా కొంత మేరకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఒక కొత్త మార్కెట్ లేదా కొత్త క్లయింట్ లభించవచ్చు. ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి. పాత విధానాలను వదిలి కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్ళడమే మీకు మేలుకొలుపు. ఉద్యోగ రంగంలో పొదుపుగా వ్యవహరించాలి. ఒక చిన్న సంచలనానికి లోనవ్వడం కాదు, సహనంగా స్పష్టంగా వ్యవహరిస్తే మీ పనిని నాణ్యత పెరుగుబడుతుంది మరియు అధికారుల నుంచి విశేష గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి పదోన్నతి అవకాశాలు కూడా తలెత్తవచ్చు. మీ పనిని దృష్టి సాధించి ముందుకు సాగితే మంచి పునాది పడుతుంది. ఈరోజు సంస్థ లోపల మీ పాత్ర మరింత బలపడుతుంది. మిగతా సిబ్బందికి మీరు ఒక నాయకుడిగా నిలబడతారు. కుటుంబ విషయాల్లోనే ఈరోజు ఒక ప్రత్యేక అనుబంధం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో ఘనమైన సంభాషణలు జరుగుతాయి. కొంతకాలం తర్వాత కలిగిన విభేదాలు, అపోహలు తొలగిపోతాయి. వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడండి. వారి అనుభవాల నుంచి విలువైన సూచనలు దొరకవచ్చు. పిల్లలతో గడిపే సమయం మీకు ఒక కొత్త ఆనందాన్ని ఇస్తుంది. వారి ఎదుగుదల చూసి మీరు గర్వపడతారు. దాంపత్య జీవితం మరింత సుస్థిరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ రోజు. మీ సంబంధం మరింత బలపడుతుంది. ఒకరి మీద ఒకరి విశ్వాసం, ఆధారపడే నిబద్ధత మరింత పెరుగుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ లేదా ప్రత్యేకమైన సంఘటన ద్వారా సంబంధం ఆనందదాయకంగా మారుతుంది. ఈరోజు ప్రేమను వ్యక్తపరచడంలో సంకోచించకండి. ఆరోగ్యప్రదంగా ఒక సగటు రోజు శక్తి స్థాయికి మధ్యాహ్నం తగ్గవచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఎండలో ఎక్కువసేపు ఉండకండి. ప్రాణాయామం, తేలికపాటి వ్యాయామం వల్ల మీరు ఉత్సాహాన్ని నిలుపుకోవచ్చు. నీటిని ఎక్కువగా త్రాగండి. ముఖ్యంగా పాత ఆరోగ్య సమస్యలపైన శ్రద్ధ తీసుకోవాలి. ఒక ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం మంచిది. ఈరోజు మీకు ముఖ్యమైన జీవిత పాఠం నేర్పుతుంది. ఓపికగా, నమ్మకంగా ముందుకు సాగితే సాధించలేనిది ఏది ఉండదు. మీ ఆలోచన శక్తి, ధైర్యం
కృషి ఈ రోజు విజయానికి మార్గం వేశాయి. చివరిగా రాత్రి వేళ మీరు ఒక మంచి సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది. ఒక ఆశించిన ఫలితం మీ హస్తం ముందుకు రావచ్చు. మీరు రోజు ముగింపులో ఆత్మవిశ్వాసంతో తృప్తితో పడుకుంటారు. ఇంకొంచెం ముందుకు సాగాను అనే ఆత్మగౌరవ భావన మీలో శక్తినిస్తుంది. జూన్ 19 గురువారం అవకాశాలను అందిపుచ్చుకునే రోజు. జూన్ 19 గురువారం తులారాశి వారికి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అనుకూలమైన రోజు. మీలో ఉన్న సహజమైన చాకచక్యం, నైపుణ్యం ఈరోజు మరింత ప్రకాశిస్తాయి. మీరు ఎదుర్కొనే సవాళ్లను సులువుగా అధిగమించగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వారికి మీరు ఒక ఆశాకిరణం అవుతారు. ఆర్థిక విషయాల్లో ఊహించని లాభాలు లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడులు మరింత ఫలితాలను ఇవ్వవచ్చు. రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరానికి మించి అప్పులు చేయకుండా చూసుకోండి. వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం కూర్చుకోవడానికి, భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ ప్రణాళికను అమలు చేయడానికి ఇది సరైన రోజు. ఉద్యోగ రంగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. తోటి ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వెనకాడకండి. అవి మీకు మంచి భవిష్యత్తును అందిస్తాయి. మీ నాయకత్వ లక్షణాలు ఈరోజు మరింత బలపడతాయి. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి మనసులోని మాటలను వినండి. వారి సమస్యలకు పరిష్కారాలు చూపండి. మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది మంచి రోజు. చిన్న చిన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోండి. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగా ఉంటారు. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. అయితే పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా సాధన చేయండి. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహించవద్దు. ఈరోజు మీకు ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ధైర్యంగా అడుగు వేయండి. విజయం మీదే. మీలో ఉన్న సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి. మీ నిర్ణయాలపై నమ్మకంతో ముందుకు సాగండి. రాత్రి వేళ మీరు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. మీ ఆశయాలు నెరవేరడం చూసి మీరు సంతోషిస్తారు. ఈరోజు ముగింపులో మీరు ఒక గొప్ప సంతృప్తిని పొందుతారు. మీ జీవితంలో మరో విజయవంతమైన అధ్యాయం ప్రారంభమైనందుకు గర్వపడతారు. తులారాశి వారు ఒక అందమైన వృద్ధ చక్రం లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. సౌందర్యాన్ని ప్రేమించడం, శాంతిని కోరడం, సంబంధాలను నిలబెట్టడం, పోషణాత్మకంగా ఎదగడం వీరి ప్రధాన లక్షణం. ఏ రంగంలో ఉన్నా తమ చక్కటి మాటలతో సామరస్యం కలిగించే శక్తితో నిగూఢమైన నైపుణ్యం కలిగి ఉంటారు.